ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే నిత్య సత్యాలు. ఇంకెప్పటికీ అవి మారవు అనమాట. అది నిత్యము సత్యమే. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది నిత్యము సత్యమే, ఎప్పటికీ అది జరుగుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా అసలు సత్యం ఏంటంటే సూర్యుడు ఉదయించడం అట్లాంటిది ఏముండదు. సూర్యుడు అక్కడే ఉంటాడు. కానీ భూమి ఇవి తిరగటం వల్ల మనం సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని అనుకుంటాం. అది జరగదు. ఎంతకని సూర్యుడు అక్కడే ఉంటాడు. కానీ మనకు అలాగా అలవాటు చేస్తారు చిన్నప్పటి నుంచి. కాబట్టి సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అంటే వచ్చాడు పోయాడు అట్లాంటిది ఏముండదు. అట్లా స్టాండర్డ్గా ఉంటాడు. కాబట్టి కొన్ని సత్యాలు ఉంటాయి. ఇదే సూర్యుడు తూర్పును ఉదయించిన నిత్య సత్యంలాగా. అలాగే కొన్ని నిత్య సత్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. దేవుని వాక్యం చదువుకుని ముందుకెళ్దాం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనాలు చదివితే అక్కడ మనకు ఉన్నటువంటి సత్యాలు ఈరోజు బయలుపరచబడతాయి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనాలు నేను చదువుతున్నాను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలననియు నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే యేసుక్రీస్తు కూడా అనేకుల పాపములకు భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంటను వింజర కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇందులో ఏమీ లేదు. చదివేసం అయిపోయింది కదా. మనం బైబిల్ చదువుకుంటాం, ఇలాగ అయిపోయింది. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే ఈ 2 వచనాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకి నిత్య సత్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటా నిత్య సత్యాలు అంటే 1 by 1 మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఈ యొక్క చదివినటువంటి వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏంటని మనం చూసినట్లయితే మానవ జీవితంలో మరి తప్పకుండా జరగవలసినటువంటి 4 అనివార్య కారణాలు, అనివార్య సత్యాలు రాయబడి ఉన్నాయి. అనివార్యం అంటే అర్థం ఏంటంటే ఇంకా నివారింప తగనివి, ఇంకా నివారించలేము. అనివార్యం అంటే ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు, దాన్ని ఎవరు నివారించలేరు, నివారింప తగనవి అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ మరో మాటలో చెప్పాలంటే తప్పనిసరిగా జరిగి తీరవలసిందే, దాన్ని అనివార్యము అంటారు. నిత్యము సత్యం అన్నమాట. అది ఇంకెప్పటికీ మారదది. సో ఇక్కడ పౌలు గారు ప్రస్తావించబడినటువంటి ఈ యొక్క 4 అనివార్య సత్యాలను గురించి మనం ధ్యానించుకుంటా వెళ్దాం ఈ రోజుకి. నెంబర్ 1, మొదటిది ఏంటంటే మానవునికి మరణం అనివార్యం. ఈ రోజున సైంటిస్టులు కానీ డాక్టర్స్ వీళ్ళందరూ ఎంతేంటో కనిపెడతా ఉన్నారన్నమాట. మనిషి 1000 సంవత్సరాలు బ్రతకాలంటే ఎలాగా, ఏం చేద్దాము, ఏంటి, ఏది కనిపెట్టేస్తారు అంటున్నారు. నా చిన్నప్పటి నుంచి కూడా మనిషికి మరణం లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మనిషి, సైంటిస్టులే. కానీ ఇప్పటికీ ఎవరి వల్ల కూడా ప్రాణం పోయేటప్పుడు ఎలాగపోతుంది ఏంటి, ఏదో రీసెర్చ్ చేయాలని చెప్పేసి అద్దంలో ఒక బాడీని పెట్టి ఎన్నో రీసెర్చ్లు చేస్తూ వచ్చి ఉన్నారు. ఆపుదామా చేద్దారని బాక్సులో పెట్టి బంధించేద్దారంటే ఎవరో చెప్పారు నా చిన్నతనంలోను, 7th క్లాస్లో చదువుకునేటప్పుడు మా సార్ మాట, ఇట్లా చనిపోతున్న బాడీ కొన్ని క్షణాల్లో చనిపోతాడన్న వ్యక్తిని పెట్టి అద్దంలో బాక్సులో పెట్టి బంధించేశారంట. గాలి వెళ్లకుండా కొద్ది క్షణాలకు చనిపోతే బాక్స్ పగిలిపోయిందంట అని చెప్పేవారు మా చిన్నప్పుడు. కాబట్టి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవలసింది, దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. శరీరం మొన్నది వెనకటి వల్లే మొన్న రూల్, అది గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మానవుని యొక్క మరణం అనేటువంటిది అనివార్యం. యేసంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు. యేసంటే ఎవరో తెలుసుకో, యేసంటే ఎవరో తెలుసుకోవాలంట. పుట్టిన మనమంతా గిట్టుట కొరకనియే, ఒట్టిది కాదు యేసుని రక్షణ నమ్ముకో సోదర అని నా చిన్నతనంలో సండే స్కూల్లో పాడేవారు. ఈ పాట అయితే ఇంతవరకు ఎక్కడ వినలేదు, కానీ ఇంకా బయటికి రాలేదు ఇది. అంటే పాత పాటలు కొంతమంది కూడా పాడుతున్నారు, కానీ ఈ పాట ఇంకా పాడలేదు అన్నమాట.
ఆ, అంటే పుట్టిన మనమంతా గిట్టుట కొరకని ఒట్టిది కాదు యేసుని రక్షణ నమ్ముకో సోదరా. ఏదో ఒట్టిది అనుకుంటున్నావు నువ్వు. ఆ? ఇదంతా ఏదో ప్రచారము బోధ లేకపోతే ఏదో అనుకుంటున్నావు. ఇదంతా ఒట్టిది కాదు, నిత్యము సత్యం ఇది అని చెప్పి పూర్వకాలంలో ప్రతి పాటలో ఒక సువార్త ఉండేది, చక్కటి దేవునికి మహిమ ఉండేది, చాలా అర్థం ఉండేటువంటిది అనమాట. కాబట్టి పుట్టిన మనమంతా గిట్టుట కొరకని పెద్దలు అన్నారు. అది వాస్తవే, దేవుడు చెప్పిన మాట ఇది, అంటే పెద్దలు గ్రహించారనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే పుట్టిన ప్రతి మనిషి చావవలసిందే. మనం చూడండి, పుట్టినప్పటి నుంచి బర్త్డే చేసుకుంటాం, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, కేక్ కట్ చేస్తాం అనుకుంటాం. మనం కేక్ అది కట్ చేసేది మన సంవత్సరాలు కట్ చేసుకుంటూ వెళ్తాం. 100 సంవత్సరాలు, ఒక 120 సంవత్సరాలు దేవుడు మనకిస్తే ఫస్ట్ బర్త్డే కేక్ అంటే ఏంటి? ఒక సంవత్సరం కటింగ్ అయిపోయిందని అర్థం. కేక్ కటింగ్ కాదు, సంవత్సరం కటింగ్ అయిపోయింది. రెండో బర్త్డే, మూడో బర్త్డే అంటే ఏంటి? చావుకు దగ్గర అవుతున్నావు, చావు వైపు ప్రయాణం చేస్తున్నావు. చూసారా? ఇలా తెలిస్తే మనం సంతోషిస్తామా? కానీ క్రైస్తవుడు సంతోషించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క శరీర జర్నీ ముగిస్తామో ఆత్మీయ జర్నీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సంతోషమే. ఎస్, ప్రతి బర్త్డే, ఎస్, ఒక సంవత్సరం గడిపాను ఇక్కడ, 2 సంవత్సరాలు గడిపేసాను ఇక్కడ, నా దేవుని సన్నిధికి నేనెట్లు వెళ్తానని చెప్పి అంటాడు కదా దావీదు, భక్షిస్తున్నది నేను యెహోవా మందిరం ఉండవాలని చెప్పి ఆశ నన్ను భక్షిస్తుంది అంటాడు కదా. తృష్ణ గొనిచున్నది నా ప్రాణం అంటాడు కదా. నిజంగా ఒక క్రైస్తవుడికి నిజమే, ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనం? ఒక జర్నీకి వచ్చాం, ఒక పనికి వచ్చాం. ఎగ్జామ్కి 2.5 గంటలు టైం ఇస్తారు అందరికీ. బాగా తెలిసినోడు ప్రిపేర్ అయిన నుంచి టక్క 2 గంటలు రాసేస్తాడు. రాసేస్తే ఏం చేస్తాడు? కూర్చుంటాడు అనమాట. ఎప్పుడు ఇచ్చుకుంటారా, వెళ్ళిపోదాం అన్నట్టు. అలాగే ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు రెడీ అనమాట, ఎప్పుడు దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవటానికి. ఈ యొక్క సత్యాలని మీరు గ్రహిస్తున్నారని చెప్పి నమ్ముతున్నాను. కాబట్టి మరణం అనేటువంటిది మనిషి ఆలోచన కాదు, దేవుని నియామకం. కానీ అది ఏం చేస్తాడంటే మనిషి చేతిలోకి తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంటాడు. ట్రైన్ కిందో దాని కిందో పడి ముగించేద్దామని చెప్పి. దేవుడు నియమించిన దాన్ని మరణం మాత్రం తథ్యం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు నియమించిన ట్రైన్కి ముందు వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకంటే అవమానం. ఎగ్జామ్లో చూడండి, వాడికి ట్రై చేస్తాడు, అటు ఇటు రాస్తాకి రాదు, ఎవరిని నడుతాడు, ఈ నడుతాడు, ఇది కనపడదు. ఇంకా వాడికి ఏం చేయాలో చిరాకు చేసేసి ఎప్పుడు ఇచ్చేస్తారు ఆ పేపర్ అని చెప్పేసేసి మధ్యలో ఇచ్చేసేసి వెళ్ళిపోవటానికి ఏదో ట్రై చేస్తుంటాడు. చాలామంది జీవితాన్ని అలాగ ముగిస్తారనమాట. దేవుడు నీకు ఇంత టైం నియమించాడు, నిర్ణయ కాలం ఉన్నది ప్రతిదానికి. కాబట్టి అది దేవుడి నియామకం అనమాట. మరణాన్ని ఎవరు కూడా తప్పించుకోలేం, అందరికీ తెలుసు. అది మానవునికి అసాధ్యం, మరణాన్ని తప్పించుకునడం. మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు, పాతాళము నుండి ప్రభువు తప్పించును. మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు. ఎంత బాగుండేయో పాత పాటలన్నీ కూడా. మరణం చూడకుండా అసలు బ్రతికే నరుడెవ్వడు. చిన్నప్పుడు భయపడతాం, చిన్నపిల్లలు భయపడతారు, కానీ వాళ్ళకి తెలియదు చచ్చిపోతాం ఒక రోజని. తర్వాత ఈ సమాజంలో నడుస్తూ ఉండగా అనేక మంది చనిపోవటం చూసి, ఓహో చనిపోతారా పుట్టిన వాళ్ళంతా కూడాను, అయితే మనకొక రోజు మరణం అనేటువంటి తథ్యం అనమాట అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా గమనించాలి, కుల మత విభేదాలు ఏమీ లేకుండా ఈ యొక్క మరణానికి కరుణ లేదంట. చూసారా? ఈ యొక్క కరుణ లేనటువంటి మరణానికి ప్రతి మానవుడు అప్పగించబడతాడు. హల్లెలూయా. సరే, బాగానే ఉంది, పుట్టిన మనం మరణిస్తాం, కానీ మరణించాక 2 ప్లేసులు ఉన్నాయంట. 2 మార్గాలు, జీవం మరణం, ఒకటే మోక్ష మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. 2 మార్గాలు, జీవం మరణం. మరణించిన తర్వాత మనిషికి 2 మార్గాలు ఉంటాయంట. 2 మార్గాలంట. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగాను? కాబట్టి ప్రతి మనిషి మరణించడం ఖాయం. మరణించిన తర్వాత వెళ్ళేటువంటి స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి 2 దారులు, ఒకటి పరలోకం, 2 పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవ. ఎట్లా పాడేవాళ్ళు చిన్నప్పుడు మేము. ఆ వీధి సువార్తలకు వెళ్ళినప్పుడు చిన్నతనంలో మంచిగా మైకులు పట్టుకుని వెళ్తాను కదా, వీధుల్లో నడుస్తాను. అప్పుడు
మాకు ఇచ్చేవారు మైక్ పాడమని. అప్పుడు చిన్నతనంలో ఈ పాటలు పాడేవాళ్ళు మాట అందరికైనా పడేలాగా. రెండే రెండు దారులు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో, నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి ఇక్కడ అదే ఉన్నదనమాట. కాబట్టి రెండే రెండు మార్గాలు అంటే ఒకటి పరలోకం, రెండవది పాతాళం లేదా నరకం. కాబట్టి సిద్ధపడినటువంటి వారు ఎవరైతే సిద్ధపడతారో ఎగ్జామ్ రాసినోడికి రెండే జరుగుతాయి, ఒకటి పాస్ ఆర్ ఫెయిల్. చదివినోడు పాస్ అవుతాడు, చదవనోడు ఫెయిల్ అయిపోతాడు. ఇంకంతే కదా, దాంట్లో ఇంకా ఎవరేమీ చేయలేదు. కాబట్టి అలాగే ఇక్కడ ఎవరైతే సిద్ధపడతారో సిద్ధపడిన వారికి స్థలం పరలోకం, సిద్ధపడనటువంటి వారికి ఏంటంటే నరకం. పరలోకంలో నిత్యము జీవిస్తూ నిత్యానందాన్ని అనుభవిస్తారంటండి. కానీ నరకం దీనికి భిన్నంగా ఉంటుందన్నమాట. నరకంలో పడేటువంటి ఆ శ్రమ, బాధ వర్ణనాతీతం. చావడం కాదు అనుకుంటారు, చస్తే గొడవ వదిలిపోద్ది, చస్తే గొడవ వదలు, చచ్చాక గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు గొడవ అక్కడ ఉంటుంది అనమాట. చాలామంది ఎందుకండి ఈ బాధలో, ఈ అప్పుల సమస్యలు మేము భరించలేము, ఈ టార్చర్ మేము భరించలేము, చస్తే గొడవ వదిలిపోద్ది. ఈ మనుషులు పెట్టే బాధ పర్వాలేదు, ఈ అప్పులు పెట్టే టార్చర్ లేకపోతే ఇది ఏది అంటారు కదా మీరు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళలో అస్సలు ఈ బాధలు భరించలేను, ఎందుకు వచ్చిన జీవితం ముగించేద్దామని అనుకుంటారో నరకపు గేటు కొట్టి మీరు వెళ్తున్నట్టు అనమాట. ఎవరైతే ఆత్మహత్య చేసేసుకుని రిలాక్స్ అయిపోదాము, ఇంకా ముగించేద్దాము అని అనుకుంటారో అసలు విషయం తెలియక అలాగ అనుకుంటారు అన్నమాట. అంత తొందర ఎందుకు, నీకు నువ్వు వెళ్ళినట్లయితే నరకానికి పోతాం. కాబట్టి అక్కడ అయ్యో అగ్ని ఆరదంట, పురుగు చావదంట, తెలుసు కదా ఆల్రెడీ మనకందరికీ కూడా. కాబట్టి చాలామంది ఈ జీవితం ముగించి ఎత్తే సరిపోతుంది, నరకంలో పడేటువంటి ఆ శ్రమ బాధ వీళ్ళు గమనించాలి. నరకంలో పడేటువంటి శ్రమ బాధపడి చావటం కాదు, చావకుండా బాధపడటం. ఏదో బాధపడి చచ్చిపోతాం అట్లా లేదు. నువ్వు అగ్నిగుండంలో వేసావనుకో కొంచెం బాధపడతాం, అయిపోతాం. యాక్సిడెంట్ అయిందనుకో కొంతమంది గిల్లు కొట్టుకుంటారు, అయిపోతుంది. అలాగే బాధపడి చావడం కాదు, గమనించాలి. చావకుండా బాధపడతాం అక్కడ నరకంకి వెళ్ళాక. అర్థమైందా? బాధపడి ఏదో చాలా బాధపడ్డాడండి ఆయన, చాలా మంచం మీద ఉన్నాడండి, పోయాడు, అది కాదు. అక్కడ నరకానికి వెళ్ళాక చావకుండా బాధపడతాం అన్నమాట. ఇక్కడంటే బాధపడతాం, చచ్చిపోతాం కొంతకాలానికి ఏదో బాధ అనిపించి, అది కాదు అక్కడ నరకం అంటేనే. బాధపడుతూ చావకుండా బాధపడటం అన్నమాట. కాబట్టి ఎప్పుడు నిర్ణయం చేసుకోవాలి, ఎప్పుడు చాయిస్ ఇది ఇక్కడ ఇచ్చేసాడు. ఈ భూలోక రాజ్యంలో ఉండగానే నీకు నరకమా స్వర్గమా, చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు అనమాట. నువ్వు ఇప్పుడే చూజ్ చేసుకోవచ్చు. అది ఈ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా వింటున్నారు కదా మీరంతా కూడా. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 మొదటిది ఏంటంటే మానవునికి మరణం అనేటువంటిది అనివార్యం. ఇది నిత్య సత్యాల్లో మొదటి సత్యం. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ 9:27లోనే ఉన్నదనమాట. ఏమనుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడి ఆ తరువాత తీర్పు జరుగునంటాడు. రెండోదేంటి, తీర్పు కూడా అనివార్యం. దాన్ని ఎవరు కూడా ఆపలేరు అనమాట. 9:27లోనే ఉంది. తీర్పుని గురించి యేసుక్రీస్తు ప్రభువువారు ఏమి ఆయన ప్రసంగాలు చేస్తూ ఏం చెప్పాడు చూద్దామా. యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది, మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఇది కూడా యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన అనగా మనిషి కుమారుడు గనుక, అంటే యేసుక్రీస్తు ప్రభువు మనిషి కుమారుడు గనుక ఇక్కడ ఏమన్నా చూద్దాం. తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుగ్రహించెను అని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇంతకీ తీర్పు ఎవరు తీరుస్తారు, తీర్పు తీర్చడానికి అధికారం ఎవరికి ఉంది అని చూస్తే స్పష్టంగా యేసు ప్రభువు వారే చెప్పారు. రెడ్ లెటర్స్లో ఉంది, ఆయనే మాట్లాడిన మాట భూలోక రాజ్యంలో. తీర్పుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పినటువంటి మాట ఇది స్వయంగా ఆయనే చెప్పాడు అనమాట. ఇందుకు మీరు ఆశ్చర్యపడొద్దు, ఒక కాలం వస్తూ ఉన్నది. 28వ వచనం. ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ కూడా ఆయన శబ్దాన్ని ఏంటారంట, విని బయటకు వస్తారంట. మంచి చేసిన వారేమో శాశ్వతమైనటువంటి జీవనం అనుభవిస్తారు, చెడు చేసిన వారేమో శిక్షావిధి పొందడానికి లేస్తారు. నా తీర్పు న్యాయమైనటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పి ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.
ఆయనను అంగీకరించకుండా తృణీకరించినటువంటి వారికి మరి ఉండేటువంటి శిక్ష మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే అనుకూల సమయం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరైతే అంగీకరింపకుండా తృణీకరిస్తారో ప్రతివాడు కూడా తన క్రియలు చెప్పిన ఎవని క్రియలు చెప్పిన వానికి నేను తీర్పు తీరుస్తాను, లేకపోతే ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగాను. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది ఏదో బ్రదర్ మేము అన్యులమే బ్రదర్, యూట్యూబ్లో సాక్ష్యాలు అవి చూసి వచ్చాము అని మీలో చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, జాగ్రత్త, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడానికి. కాబట్టి యేసు ప్రభువును మా సొంత రక్షణకు అంగీకరించి నరకమును దాటి నరకము నుంచి బయటపడి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అద్భుతమైన అవకాశం అన్నమాట. ఇదే రక్షణ దినం. ఎందుకంటే ఈరోజు ఆయన నీ రక్షకుడు, రేపు ఆయన నీ తీర్పు దినం అన్నమాట. ప్రియులు గమనించాలి, ఈ రోజున రక్షకుడిగా కనిపిస్తున్నాడో, ఈ రోజున రక్షణ ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడో, ఈ రక్షణ నువ్వు స్వీకరించలేనట్లయితే ఈ రోజున రక్షకుడిగా కనిపించినటువంటి ఆయనే రేపు న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి న్యాయాధిపతిగా ప్రత్యక్షమవుతాడు, తీర్పు తీరుస్తాడు. లోకంలో ఏ మనుషుడు కూడా ఈ తీర్పును తప్పించుకోలేడు. అర్థమైందా? ఏ మనుషుడు కూడా తీర్పు తప్పించుకోలేడు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళు చెప్పింది కరెక్టే కదండి, వీళ్ళు చెప్పింది కరెక్టే కదండి, ఇవన్నీ నడుస్తూ ఉంటుంటాయి ఈ లోకంలో. కానీ ఒక్కసారి కన్ను మూసాక తెలుస్తుంది అసలు విషయం. కాబట్టి ఈ లోకంలో ఉండగానే మన యొక్క జీవిత యొక్క గమ్యం ఏంటో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అంతే కదా, మీరు పొద్దున్నే లేచి ప్రయాణం చేస్తారు, ఎక్కడికి ముందే తీర్మానం చేసుకుంటారు మీరు, అంతే కదా. ఈరోజు నేను చర్చికి వెళ్ళాలి అని ఇట్లా ముందు డిసైడ్మెంట్ ఉంటుంది, కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతారు. అంతేగాని బయలుదేరక గుర్తు చేసుకోరు కదా ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని. గమ్యం తెలుసుకోండి. నెంబర్ 1 ఇక్కడ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా మానవునికి మరణం అనివార్యం, అలాగే ఈ యొక్క మనుషులకు తీర్పు కూడా అనివార్యం. ఈ రెండు నిత్య సత్యాలు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ 28వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి బలి, ఆయన మరణించడం అనేటువంటిది కూడా అనివార్యం. అయ్యోయ్యో దానాసరంగా చెప్పేటండి మనకు అనిపిస్తూ ఉంటుంది. లేఖనాల ప్రకారం నెరవేర్ని అని ఉంటుంది అంతా కూడా. యోధా లేకపోతే ఇంకొకరు ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభువు బలి అవ్వటం మాత్రం ఖచ్చితం, అక్కడ అది అనివార్యం అనమాట. కాబట్టి మానవునికి మరణం తీర్పు ఎలాగ అనివార్యమో యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు కూడా ఒక్కసారి గమనించాలి, ఒక్కసారి మాత్రమే చనిపోవడం కూడా అనివార్యమే. కాబట్టి ఈ రోజున మనం చేసే ప్రార్థనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మీరు గమనించినట్లయితే ఏమని ఉంటుంది మనకి, స్వస్థపరచు దేవా అంటాం. అర్థం ఏంటి తెలుసా? స్వస్థపరచు అంటే స్వస్థత ఎలాగొస్తుంది మనకి? యేసుక్రీస్తు ప్రభువు పొందిన గాయం ద్వారా స్వస్థత వస్తుంది. ఎప్పుడు పొందాడని 2000 సంవత్సరాల క్రితం. మళ్ళీ నువ్వు స్వస్థపరిచి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ భూలోక రాజ్యానికి వచ్చి ఆయన దెబ్బలు తిని ఆయన గాయాలు పొంది నీకు స్వస్థత ఇవ్వాలి, అది అర్థం. కానీ అది జరుగుతుందా? ఒక్కసారి మృతి పొందుతాడు ఆయన, ఇంకా రెండోసారి మృతి పొందడు. మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు, రెండోసారి యోధా గోత్ర సింహంగా వస్తాడు ఆయన. గమనించాలి. అంతేగాని మొదటిసారిలాగా మళ్ళీ ఆయన రాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకి కనిపిస్తున్నటువంటిది రక్షకుడిగా కనిపిస్తున్నాడు. కానీ తర్వాత న్యాయపీఠం మీద ఆయన తీర్పు తీర్చేటువంటి వాడిగా న్యాయాధిపతిగా ప్రత్యక్షమవుతాడు. ఇది సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మూడోది ఏంటంటే బలి అనివార్యం. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువు బలి అనమాట. కాబట్టి మానవులందరి కొరకు ఒక్కసారే చనిపోవడం కూడా అనివార్యం అనమాట. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం మరి మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఈ యొక్క సత్యాన్ని గమనించాలి. ఎందుకంటే కారణం ఏంటి? మానవుడు చేసినటువంటి పాపాల నిమిత్తం మానవుడు పాపిగా మారాడు. కాబట్టి మానవుడు పుట్టినప్పుడు పాపి కాదు, ఆదాము పుట్టినప్పుడు పాపి కాదు, తర్వాత పాపిగా మార్చబడ్డాడు. ఆయన స్వభావం మనకు వచ్చేసింది. ఇంక అక్కడ నుంచి ఆదాము వలన ఇంకంతా కూడా ఈ యొక్క పాపం ఆపాదించబడి ప్రతి మనిషిలో పాపం పోవట్లేదు. ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు ఎన్ని చేసినా. కాబట్టి అందరి కొరకు ఆయన ఏం చేశాడంటే మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రాణాన్ని పెట్టి సత్యం మనకు అందరికీ తెలుసు అనమాట. కాబట్టి నీకు బదులుగా నాకు బదులుగా నీవు నేను అనుభవించవలసిన ఆ శిక్ష ఏదైతే ఉందో ఆయన అనుభవించి మనందరికీ కూడా ఈ యొక్క పాప భారాన్ని మనందరిది కూడా ఆయన భరించాడు, సహించాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు, హల్లెలూయా, నిరీక్షణ లేదు. కాబట్టి
ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు కాబట్టి మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించబడింది, ప్రసాదించబడింది. మనం సంపాదించుకుంటూ వచ్చింది కాదు, ఉచితంగా ఉచితంగా వచ్చిందని వెలలేంది కాదు, వెల కట్టలేంది ఆయన వెల చెల్లించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక్కసారే ఈ బలి చేశాడు. అంతవరకు నెలకో 2 నెలకోసారి ఇదని తప్పు చేస్తే గొర్రెనో మేకనో పావురని వీటిని బలిస్తూ ఉండాలి, మళ్ళీ తప్పు చేయటం, మళ్ళీ ఇవ్వటం. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక్కసారే బలి చేశాడు. ఇంకా దానికి చాలామంది వేసే ప్రశ్న, ఏసు రక్తం అంటారు కదా, మరి మీ తాతకి ఏమైనా రక్తం వచ్చిందిరా? యేసుప్రభు వాళ్ళ అమ్మమ్మకి ఏమైనా రక్తం వచ్చిందండి? యేసుప్రభు రక్తంలో జీవం ఉన్నది. ఇప్పటికి కూడా సైంటిస్టులు చెప్తూ ఉన్నారు యేసుప్రభులో రక్తం జీవం ఉందని టెస్టులు చేసి. యేసుప్రభు యొక్క రక్తం ఏంటంటే ముందుకి ప్రవహిస్తుంది, వెనక్కి ప్రవహిస్తుంది. నీ తాత ముత్తాతలకి పనిచేస్తుంది, నీ మనవలు ముద్దు మనవలు కూడా పనిచేస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక ఏం చేసింది? చరిత్రను 2 భాగాలు చేసింది. అంటే నువ్వు చరిత్ర చెప్పాలంటే, ఈరోజు చెప్పాలంటే ఏమని చెప్తాను? చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పుట్టిన తర్వాత 2025 సంవత్సరాల జనవరి 12వ తారీఖున ఉదయం 4:40 మనం ఉన్నాం అని యేసుక్రీస్తు వారు పుట్టిన ఆధారం చేసుకుంటా చెప్తున్నాం. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడో ఒక విషయం జరిగిందని చెప్పాలనుకోండి, యేసుక్రీస్తు పుట్టక ముందు అంటే ముందు చెప్పాలన్నా వెనక చెప్పాలన్నా కేంద్రం ఎవరయ్యారు? యేసుప్రభువారే. అర్థమవుతుంది మీకు అందరికీ కూడా? ఒక విషయం వెనక పాత చెప్పాలన్నా యేసుప్రభువే కేంద్రం అయిపోయాడు, ఇప్పుడు చెప్పాలన్నా యేసుప్రభువే కేంద్రం అయ్యాడు. ఎలాగా? ఇది యేసుప్రభు పుట్టక ముందు జరిగింది, ఇది యేసుప్రభు పుట్టిన తర్వాత జరిగింది. అంటే ముందుకి వెనక్కి కూడా ఎవరు? ఆయనే. అలాగే యేసు రక్తం కూడా నీ ముందు తరానికి వెనక తరానికి కూడా ఆయనే కేంద్రం, ఆయన రక్తమే కేంద్రం. కాబట్టి చాలామందిది మరి అప్పుడు ఎవరు నమ్ముకోవాలి? యేసుప్రభు పుట్టినప్పుడు యేసుప్రభు నమ్మితేనే రక్షణ, యేసుప్రభు అందే రక్షణ అని అంటున్నారు కదా. మరి యేసుప్రభు పుట్టకముందు మరి ఎవరు నమ్ముకోవాలి? అయ్యో ఎంత తెలివైనాడు, ఎంత పెద్ద ప్రశ్న వేసేసాడు, అయ్యో మరి ఎలాగ సమాధానం అని చెప్పి మనం అంతే ఏం చేయలేదు, తెలియదు అన్నమాట అంటాడు. అందుకనే దేవుడు ఏమంటాడు? నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడు, భూమి పుట్టకముందే నేను ఉన్నాను, సృష్టి ఆరంభం కాకముందే నేను ఉన్నాను అని దేవుడు చెప్తాడు స్పష్టంగా. ఇలాంటి ప్రశ్నలు అప్పుడు కూడా వేస్తాడు. కాబట్టి ఈరోజున మన సమాజంలో ఎదురెట్టినటువంటి కన్ఫ్యూజన్ బట్టి చాలామంది ఏంటి అర్థం కావట్లేదు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు భూమి ఆకాశం సృష్టించిన వాడే, యేసుప్రభువే అన్నీ చేసింది. ఆయన ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్క రోల్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ముగ్గురని కాదు అక్కడ అర్థం, ఆ యొక్క తత్వాలన్నమాట. తండ్రిగా ఆయనే ఉన్నాడు, తండ్రిగా ఎలాగ ప్రార్థన చేయాలో, ఆ తండ్రికి ఎలా ప్రార్థన చేయాలో ఆయనే భూలోక రాజ్యానికి వచ్చి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా పిల్లలకు నేను చిన్నప్పుడు ఏం చేస్తాను? నాన్న అని పిలు. ఎవరిని? నన్నే. కానీ నేనే చెప్తాను వాళ్ళకి, నన్ను నేనే నాన్న అనుకుంటా. నా పిల్లలకి ఏం చేస్తాను? నాన్నను. హల్లెలూయా. ఎక్కడున్నాడు నాన్న? ఇక్కడే. కాబట్టి నా గురించి నేనే ఏం చేస్తున్నాను? నా పిల్లలకి నాన్న అని పిలు, నన్ను ఇలా పిలు అని చెప్పి నేనే వాళ్ళకి బోధిస్తూ ఉంటుంటాను. తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది మా నాన్న, నేను చెప్పవసరం లేదు వాళ్ళకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనకి ఆయన మరణించడం వల్ల రక్షణ పొందాం, మనం రక్షణ వచ్చింది. ఆయన ఒక్కసారి మృతి పొంది, ఇది రెండోసారి జరగదు. ఇంకా రెండోసారి ఆయన మరణించడం, ఆయనకు మరణం లేదు, మృత్యుంజయుడు, మరణాన్ని జయించేశాడు ఆయన. ఇంకా మరణం ఆయనకి ఆపాదించబడదు, మరణానికి ఆయనకి సంబంధం లేదు. మరణపు ముళ్ళును విరిచేశాడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఆయన యొక్క మరణం ద్వారా మనకి నిత్య జీవం ప్రసాదించబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో ఉన్నటువంటి మర్మం. 4వదిగా మనం చూసినట్లయితే చివరిగా హెబ్రీ పత్రిక 9:28లో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కనిపిస్తుంది. 4 విషయాలు ఉన్న 2 వచనాలు, కానీ ఓవర్ఫ్లోలో చదువుకెళ్ళిపోతాం. అయిపోయింది. నో, కొంచెం ఆగి ఆలోచిస్తే 4 విషయాలు బయటపడుతున్నాం మనకి ఇక్కడ. ఈ 4వ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అనమాట. కాబట్టి మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. గొర్రె పిల్ల వలె మౌనంగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. మౌనంగా వచ్చి చాలా శ్రమలను అనుభవించి శ్రమలను సహించాడు. అది మొదటి రాకడ. కానీ రెండవ రాకడ అలా కాదు ప్రియులరా. తన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి కొరకు ఆ విమోచన నిమిత్తం రానయ్యన్నాడు. తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, నువ్వు నేను ఎలాగైతే కనిపెట్టుకున్నామో, యేసుప్రభు ఎప్పుడు వస్తారా ఆయన రాకడ కొరకు. బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకల స్టోరీలో ఉంటుంది కదా మనకు. అక్కడ కనిపెట్టుకుని చూస్తున్నారంటే ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పి అందరూ అలా కనిపెట్టుకున్నారు. ఇప్పుడు
హల్లెలూయా. ఈసారి ఆయన గొర్రె పిల్ల వలె రాడు, కోదమ సింహం వలె ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే క్రైస్తవులు విశ్వసించినటువంటి వారు మరి దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారిని ఆయన వెంట పెట్టుకుని వెళ్తాడంట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ యొక్క క్రైస్తవులుగా పినబడుతున్నటువంటి వారు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ప్రకటించే సిద్ధాంతాల్లో, బోధించే సిద్ధాంతాల్లో, సువార్తల్లో, దేవుని వాక్యంలో ఎంత చేసేది ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనట్టుగా బోధిస్తారు అందరూ కూడా. ఇంత కష్టపడి బాప్తిస్మాలు పొంది ఇవన్నీ ఎందుకని యేసుప్రభు రెండో రాకడకు సిద్ధపడతాం అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ అనేటువంటిది ఖచ్చితమైనటువంటిది. ఈ రెండవ రాకడ గురించి అంట 300 సార్లకు పైగా రాయబడిందంట. 300 సార్లు కంటే పైగానే అది ప్రస్తావించబడిందంట ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ గురించి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడే చెప్తాడనమాట. అడిగేస్తారు, ఎప్పుడు వస్తాడు దేవుడు? ఇదే ప్రశ్న అందరికీ కూడా. ఎప్పుడు వస్తాడు దేవుడు అంటే యేసు ప్రభువే చెప్తాడనమాట. ఏమని చెప్తాడంట? నేను వచ్చే ఆ రోజు కానీ గడియ కానీ మీకు తెలియదు. యేసు ప్రభువుకి తెలిస్తే ఎక్కడ చెప్తాడు? తండ్రికి తెలుసు అంటాడు యేసు ప్రభువు కూడా. మీకు తెలియదు కాబట్టి ఏం చేయాలంట? మెలకుగా ఉండాలి. ఈరోజు మీ ఇంట్లో దొంగతనం జరుగుతుంది అన్నారు, నిద్రపోతారా? ఎందుకంటే అది 10 గంటలకు తెలియదు, 12 గంటలకు తెలియదు, 1 గంటలకు తెలియదు, 3 గంటలకు తెలియదు. కాబట్టి ఏం చేస్తాం? మేల్కొని ఉంటాం మనం అంతా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. నేను వచ్చే గడియ కానీ ఏది కానీ తెలియదు కాబట్టి మేల్కొని ఉండండి, మెలకుగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువు ఆ రెండవ రాకడ రోజు గురించి ఆయన రక్షించబడినటువంటి వారికి చెప్పాడు. అది శుభదినం అనమాట. రక్షణ లేనటువంటి వారికి మాత్రం భయంకరమైన దినం. అంతే కదా. రిజల్ట్ వస్తున్నాయంటే బాగా చదివినడికి ఏంటి, అది ఇంకా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, లేకపోతే స్కూల్ ఫస్ట్ వస్తాడు, గోల్డ్ మెడల్ వస్తుంది. కాబట్టి అడిగి అదొక శుభదినం, శుభవార్త. ఏమీ చదవకుండా రాసినడికి ఎలా ఉంటుంది? రిజల్ట్ వస్తున్నాయంటేని హార్ట్ బీట్ ఆటోమేటిక్గా స్పీడ్ అయిపోతుంది రిజల్ట్ చూడకముందు. ఎందుకని వాడికి తెలిసి ముందే రాసేటప్పుడే తెలిసి ఫెయిల్ అయిపోతామని. ఆడెప్పుడో ఫెయిల్ అయిపోడు, కానీ అది బహిర్గతం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అందరిలో అవమానం వచ్చేస్తుంది, అపజయం. కాబట్టి ఆ రిజల్ట్ అంటే వీడికి భయం అనమాట. అలాగే సిద్ధపడినటువంటి వారికి సంతోషం, సిద్ధపడినటువంటి వారికి విచారకరమైనటువంటి దినంగా ఉంటుంది అనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారు కూడా గమనించదగ్గ విషయం, మరి ఈ 4 విషయాలు గమనించాలి. ఏంటండి? నెంబర్ 1, మనిషి యొక్క మరి మరణం అనివార్యం. మరణం తర్వాత ఈ మనుషులందరికీ తీర్పు కూడా అనివార్యం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలి అనివార్యం, యేసు ప్రభువు యొక్క రాకడ అనివార్యం. ఈ 4 కూడా నిత్య సత్యాలు. కాబట్టి ఈ రోజున వీటి నుంచి మనం తప్పించుకోవటం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్. అసలు లేదు, ఇంకా ఛాన్స్ లేదు. మనం హైదరాబాద్ రావాలనుకోండి, ఎన్ని మార్గాలు ఉంటాయి. బస్సు ఉంటుంది, ట్రైన్ ఉంటుంది, ఫ్లైట్ ఉంటుంది, నీకు ఓన్ వెహికల్ ఉంటే ఏదో విధంగా రావచ్చు. కానీ ఇప్పుడు సండే స్కూల్ ఆ టైం మధ్యన ఒకటి ఫేమస్ అయింది. ఏంటది? మనం ఏదన్నా వేరే చోటుకి వెళ్ళాలంటే, మనం ఢిల్లీ కానీ ఏదైనా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్తాము. అండమాన్ వెళ్ళాలంటే ఓడలో వెళ్తాము. హైదరాబాద్ రావాలంటే బస్సులో వస్తాము. కానీ పరలోకం వెళ్ళాలంటే ఏంటంటే యేసయ్య మార్గం, యేసయ్య ద్వారానే వెళ్తాం అన్నమాట. పరలోకం వెళ్ళాలంటే యేసు నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం వెళ్ళాడు. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్తాం, మా పిల్లలు పాడుతుంటారు. అండమాన్ వెళ్ళాలంటే ఓడలో వెళ్తాము, షిప్లో వెళ్తాము. బాగుంది కదా. చక్కగా ఏదైనా మళ్ళీ హైదరాబాద్ ఏదైనా వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్తాం. కానీ పరలోకం వెళ్ళాలంటే యేసయ్య మార్గం. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కటే మార్గం ఉందన్నమాట, ఇంకా వేరే వేరే మార్గాలు లేవు. కాబట్టి యేసయ్యనే ఆ మార్గాన్ని మీరు స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించినప్పుడే సరైన ఫలితాలు చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున మనకు తెలుసు మనం చనిపోతామని చెప్పి తెలుసు,
అయినా కూడా ఆరాటం, పోరాటం. ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మను సంపాదించండి. అనేక మంది రక్షించబడటానికి కారకులు అవ్వండి. అనేక మందిని ప్రభు వైపు నడిపించడానికి మీరు సిద్ధపడండి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా కూడా చివరికి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి మృతమైనది అంటే ఏమంటారు దీన్ని, మొన్నైనది వెనకటి వలె మొన్నైపోతుందండి. ఈ సత్యం తెలుసుకుని ప్రభుకు దగ్గరగా సమీపంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.